గురువు గారు, భర్త చనిపోయిన వాళ్ళు పసుపు కుంకుమ పెట్టుకోకూడదు అని అంటారు, ఇది నిజమేనా? భర్త చనిపోయిన వాళ్ళు పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు అంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రచారంలో ఉన్నటువంటి మూఢనమ్మకం. ఎందుకంటే బిడ్డ పుట్టినప్పటి నుండే పసుపు రాస్తారు, బొట్టు పెడతారు. అంటే బిడ్డ పుట్టినప్పటి నుండి దేహత్యాగం అయినంత వరకు ఈ బొట్టుకి పసుపుకి అవినాభావ సంబంధం ఉందన్నమాట ఈ శరీరానికి. అందువలన పెళ్ళి అనే 2 అక్షరాలతో వివాహం అనే ఒక యజ్ఞం ద్వారా వచ్చినటువంటి వేరే వ్యక్తి ధర్మ అనుష్ఠానానికి మీకు సహాయకారిగా వచ్చారు భర్త అనేవారు. భర్త అంటే ఏంటంటే భరించేవాడు, పోషించేవాడు అర్థం. అంటే మీ ధర్మ మార్గంలో మీకు చేయూత ఇచ్చేవాడే భర్త. కాబట్టి ఏకాంతంగా మీ ప్రయాణించడానికి కొంత సమయం ఇంకా అవసరం కాబట్టి కొంత సహాయాన్ని తీసుకోవడమే పెళ్ళి. కాబట్టి భర్త వచ్చినప్పుడే మీకు కుంకుమ పసుపు రాలేదు, అంతకు ముందు నుండే ఉన్నది. కాబట్టి భర్త అనే వివాహంతో మీలోకి ప్రవేశించినప్పుడు, మీ జీవితంలో ప్రవేశించినప్పుడు భర్తతో పాటు ఏమి వచ్చాయో అవి తీస్తే సరిపోతుంది. అవి కూడా తీయాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచానికి తెలియడానికి అవి గుర్తులు, అంటే మెట్లు లేదా మంగళసూత్రం, ఆ 2 తీయాలి. ఎందుకు తీయాలి అంటే భర్త లేరు అని ఎదుటివారికి తెలియజెప్పడానికే తప్ప అవి కూడా తీయాలని రూల్ లేదు నేను చెప్పాలంటే. అందువలన వాస్తవానికి ఏంటంటే ఈ బొట్టు, ఈ పసుపు అనేది మనకి అవసరం, ఆధ్యాత్మికంగా మనకి చాలా అవసరం, ప్రాముఖ్యత ఉంది వాటికి. అందువలన పసుపు అనేది అది వ్యాధి నిరోధక శక్తిని మనకు కలిగిస్తుంది, యాంటీబయాటిక్. అది చాలా గొప్పది, ఔషధం. బొట్టు ఎందుకు పెట్టారంటే మనకి జాగ్రత్త అవస్థలో ఈ ఆత్మ యొక్క ఏకాగ్రత అంతా మన నేత్రముల దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది. అందువలన ఈ భృకుటి మధ్యస్థానం అనేది ఆజ్ఞచక్రంగా, జ్ఞాననేత్రంగా మనకి చెప్తుంటారు. అందువలన ఊరికే మీరు ఇలా ఇక్కడ రుద్దండి వేంతో అంటే ఎవరు చేస్తారు? అట్లీస్ట్ బొట్టు అక్కడ పెట్టుకుంటే దాని మీద మనకు అప్పుడప్పుడు దృష్టి వస్తుంది, వచ్చిపోయినప్పుడు. కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోవడం అనేది మన ఆధ్యాత్మిక సాధనలో ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టుకోమని ఆరంభంలో చెప్తాం. ఆ తర్వాత మీరు బాగా నిష్ఠ పొందినప్పుడు బొట్టుతో మీకు సంబంధం ఉండదు. కాబట్టి బొట్టు పసుపు అనేది భర్తతోని ఉన్నప్పుడే పెట్టుకోవాలి, భర్త లేనప్పుడు పెట్టుకోకూడదు అని ఎవరు ప్రచారం స్టార్ట్ చేశారో తప్ప ఇది మూఢనమ్మకమే, ఇది అంధవిశ్వాసమే తప్ప ఇది యథార్థం కాదు. ఇంకో విషయం చెప్పాలంటే భర్త జీవితంలో ఉన్నంత వరకు మీకు ఒక బంధనం ఉంటుంది, ఒక కర్తవ్యం. కానీ భర్త చనిపోయిన తర్వాత మీకు ఆధ్యాత్మిక జీవితంలో మీకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రం. అంటే మీకు ఈశ్వరుని సమీపంలోకి, ఆ పరమాత్మ తత్వాన్ని చేరుకోవడానికి మరింత ఈశ్వరుడు సహాయం అందించినట్లు లెక్క. కాబట్టి మనం సాధారణంగా అటువంటి వారిని అశుభము, అమంగళం అంటాం. నిజానికి భర్త చనిపోయిన తర్వాత వాళ్ళు సంపూర్ణమైన మంగళకరమైన వాళ్ళు శుభం ప్రతీక. నిజానికి అలాంటి స్త్రీ ఎటువంటి కార్యక్రమం అత్యంత పవిత్రంగా ధైర్యంతో ప్రారంభిస్తే అది గొప్ప శుభ పరిణామం. కానీ మన సమాజంలో ఎవరు ప్రారంభించారో తెలియదు. కానీ అది ఈ రోజుది కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ ఆచారం అలా కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ప్రాణి హృదయస్థములో ఈశ్వరుడు ఉన్నారని చెప్తాం, తత్వం చెప్తుంది, అది నిజం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఆత్మ పరమాత్మ మాలిన్యం ఎప్పుడు కాదు, అశుభం ఎప్పుడు కాదు, మంగళకరం. యావత్ జగత్ ప్రకృతి అంతా కూడా శ్మశానమే, దాంట్లో ప్రకాశిస్తున్న చైతన్యమే శివ. ఈ శరీరం అంతా శవమే, ఈ శవంలో ఉన్న చైతన్యమే శివ. కాబట్టి అక్కడ శివ అనేది ముఖ్యం. కాబట్టి శవంకు మనము పట్టించుకోము. కాబట్టి బొట్టు పెట్టుకుంటే శివ, బొట్టు లేకపోతే శవం. అందువలన భర్త చనిపోతే మీరు శవం అయిపోయారా, మీరు బ్రతికే ఉన్నారా? బ్రతికే ఉన్నారు, అది బొట్టు పెట్టుకోవాలి మరి. కాబట్టి ఇక్కడ పెళ్ళికి భర్త చనిపోవడానికి బొట్టు ఈ యొక్క పశువుని ఎవరు ముడిపెట్టారో మాకు తెలియదు, కానీ ఇది మూఢనమ్మకమే. కాబట్టి నిశ్చింతగా స్త్రీ ఎప్పుడు కూడా మంగళకరమైనటువంటి ఆది పరాశక్తి ప్రతిరూపం. కాబట్టి
మీరు బొట్టు తీస్తే ఆ అమ్మవారికి మీరు అవమానించినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా వివాహ బంధాలకు అతీతంగా ముందు నుండి చిన్నపిల్లప్పటి నుండి మనం బొట్టు కుంకుమ పెట్టుకుంటున్నాం కాబట్టి దేహత్యాగం వరకు అర్హులే. కాబట్టి మధ్యలో ఎవరో వచ్చాడు పోయాడని చెప్పేసి ఈ బొట్టు ఈ పసుపుని వదిలిపెట్టడం అనేది మన అజ్ఞానానికి పరాకాష్ట.